నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరి ఒక నెంబర్ 2 గురించి దాని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. 2వ తారీఖు అంటే ఏ నెలలోనైనా సరే, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెలలోనైనా 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ అంటే టోటల్ చేస్తే 2 వచ్చే విధానంలో ఉండే వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కేవలం అన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఇది జనరలైజేషన్గా ఉండేవాడి లక్షణాలు ఈ రకంగా ఉంటాయని జనరల్గా మనం చెప్పుకుంటున్న విషయం అన్నమాట. కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే చెప్తాం. ఇంకా ఇందులో ఇంకా ఇన్డెప్త్ మిగిలిన విషయాలు మాట్లాడేంత సమయం ఉండదు కనుక కేవలం లక్షణాలు 2, 11, 20, 29 తారీఖుల్లో ఏ నెలలో అయినా పుట్టిన వాళ్ళ లక్షణాలు స్త్రీలైనా పురుషులైనా ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం కొంతవరకు మాట్లాడుకుందాం. అయితే సాధారణంగా 2వ తారీఖు అనేటప్పటికి వాళ్ళు ఏంటంటే చాలా వాళ్ళకి మామూలుగానే జ్ఞానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఆలోచన పరులు, ఏ విషయాన్నైనా సరే చాలా సున్నితంగా తెలివిగా చాకచక్యంగా డీల్ చేయగలిగిన సత్తా అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా చాలా చొరవ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోగలుగుతారు. అంటే ఎంతమంది జనాలున్నా కొత్త పాత అనేది లేకుండా చాలా చక్కగా కలిసిపోవడం, బెరుకు లేకుండా ఏ విషయం గురించైనా చాలా చక్కగా మాట్లాడడం, ఎవరినైనా ఆకర్షించే విధంగా మాట్లాడి స్నేహపాత్రులుగా మారి వారితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు ఈ 2వ తారీఖు ఈ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా ఉండే లక్షణాలుగా మనం చెప్తాం. అంటే దేన్నైనా సున్నితంగా గ్రహిస్తారు, చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు, వ్యక్తులకి సహకరించాలని అనుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి ఆలోచన శక్తి ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఊహలు, తర్వాత కల్పనా శక్తి. అంటే వీళ్ళ కల్పన అనేది ఏ స్థాయిలో ఉంటుందంటే రియల్గా కనబడే వాటికన్నా కూడా, అంటే ఎదురుగుండా సహజంగా కనబడుతున్న ఒరిజినాలిటీ కన్నా కూడా వీరి కల్పననే ఎక్కువ నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే అది ఎక్కువ వీళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. కల్పనా శక్తి అనేది చాలా అమోఘంగా ఉంటుంది. అలాగే దాంతోపాటు క్రియేటివిటీ ఉంటుంది. చక్కటి రచయితలు కవులు కూడా అవుతారు కనుక, అలాగే రాజకీయ నాయకులు చాలా అనర్గళంగా మాట్లాడగలరు. ఏ విషయాన్ని ఇచ్చినా చాలా చక్కగా మాట్లాడడం, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం ఉండడం, ఇలాంటి వీటితో పాటుగా ఇంకా ఏంటంటే వాళ్ళు తొందరపడి ఒక వ్యక్తికి ఒక పనిని అప్పచెప్పడానికి అంతగా ఇష్టపడరు. ప్రతి విషయంలోనూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎవరిని తొందరగా విశ్వసించరు. అంటే కొన్నిసార్లు వాళ్ళనే వాళ్ళు విశ్వసించరు. అంటే నమ్మకం అనేది వాళ్ళ మీద వాళ్ళకు కూడా కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసం చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే పైకి ధైర్యంగా కనబడ్డా కూడా వాళ్ళకి చాలా విషయాల్లో అది తను చేయగలనా లేదా అనే భయం ఒకటి ఉంటుంది. అలానే దైవభక్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా భగవంతుడు, భక్తి, అలాగే గురువు యొక్క అనుగ్రహం. గురువు అంటే వాళ్ళ యొక్క గురువులు ఉంటారు కదా, వారి యొక్క అనుగ్రహాన్ని, దైవశక్తిని నమ్ముకుని వీళ్ళు ముందుకెళ్తే అన్ని విషయాల్లోనూ వీళ్ళు చాలా చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ ఆత్మవిశ్వాసం అనేది తగ్గడం వల్ల కూడా కొన్నిసార్లు వాళ్ళకి నమ్మకం అనేది తక్కువైపోవడం, అలాగే జ్ఞానానికి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కొంత పాండిత్య ధోరణి, అన్ని విషయాల్లోనూ వీళ్ళు తెలుసుకోవాలని చూస్తారు. అలాగే ఇంకా ఏంటంటే వీళ్ళకి ఎవరితోనన్నా ఒక అనుబంధం కనుక ఏర్పడితే, అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళని తొందరగా ఇమిటేట్ చేసే లక్షణాలు కూడా ఉంటాయి. అంటే వారిలాగా నేను కూడా తొందరగా ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా వారంతటి వారికన్నా కూడా ఇతరులను చూసి ఇతరులు ఏదన్నా ఒక దాంట్లో ముందుకు పెడుతున్నట్టుగా కనబడితే అది నేను కూడా చేయగలను కదా అనే భావనలు అనేవి ఒకటి ఎక్కువగా ఉంటాయని కూడా అనుకోవచ్చు. అలాగే ఎవరైనా అసాధ్యంగా, అంటే ఆ పని చాలా టైం పడుతుంది, ఇది చేయలేమేమో అనుకుని ఇతరులు కనుక వదిలేసే పనులు సైతం వీళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు. అంటే వీళ్ళకి ఆ శ్రమ, శారీరక శ్రమ ఎక్కువ పడలేకపోయినా బుద్ధిబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బుద్ధితో వీళ్ళు ఏదైనా సాధించడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత చిన్న కార్యక్రమాలు కూడా తొందరగా నమ్మి ఎవరికి అప్పచెప్పడానికి ఇష్టపడరు. అలాగే దాంట్లో ఏంటంటే ఎంత చిన్న విషయాలనైనా సరే ఎక్కువ చేసి మాట్లాడగలరు వీళ్ళు. అంటే ఒక చిన్న విషయాలనైనా సైతం అతిశయించి మాట్లాడడం, గొప్పగా చూపించడం దాన్ని. అంటే దాన్ని ఎక్కువ చిన్న విషయాలు కూడా చాలా దాని గురించి ఎంతసేపన్నా అనర్గళంగా మాట్లాడగలడం. అలాగే వీళ్ళలో ఉండే విచిత్రమైన లక్షణం ఏంటంటే వ్యతిరేకించిన వాళ్ళని ఏమో బతిమలాడతారు. అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని వీళ్ళు కొంచెం వాళ్ళ మీద అణచి పాలించే తత్వం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే బతిమాలిన వాళ్ళనేమో అలక్ష్యం చేస్తారు. అలాగే అలక్ష్యం చేసిన వాళ్ళనేమో వీళ్ళు చాలా వాళ్ళని బతిమలాడే విధంగా, అంటే ఆ రకమైన ద్వంద్వ వైఖరి అనేది వీళ్ళల్లో ఉంటుంది. పట్టించుకున్న వాళ్ళనేమో పట్టించుకోనట్టు, పట్టించుకోని వాళ్ళనేమో పట్టించుకున్నట్టుగా, వాళ్ళు కేర్ తీసుకున్నట్టుగా ఎక్కువ మాట్లాడతారు.
ఎప్పుడు కూడా వీళ్ళ మనసు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు, సందర్భానుసారంగా మారిపోతూ ఉంటుంది. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఇతరులకి ఏదన్నా హితబోధ అంటే నీతి చెప్పడంలో కానీ హితబోధ చేయడంలో కానీ వీళ్ళు చాలా సిద్ధహస్తులు. అలాగే వాళ్ళు ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే మాత్రం ఆ విషయంలో ఎన్నోసార్లు ఆలోచించి పూర్తి నిర్ణయానికి రాలే కొన్నిసార్లు ఆ పనిని అక్కడితో ఆపేస్తారు. అంటే ఒక పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం దాని పూర్వపరాల్లో చాలా 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 ఎక్కువ ఇది చేస్తారు. అంటే ఆ రకమైన అంటే వీళ్ళు ఏదన్నా ఒక విషయంలో ఒక సక్సెస్ సాధించాలి అంటే మనోబలం చాలా బాగుండాలి. ఏ విషయంలో ఉన్నా విజయం కావాలి అనుకున్నప్పుడు ఆత్మస్థైర్యాన్ని వీళ్ళు ఫస్ట్ పెంచుకోవాలి. ఆత్మస్థైర్యం లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ విషయంలో చేయలేనేమో అనుకొని అలాగా అంటారు. అలాగే ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇతరుల మనసుని తెలుసుకొని మాట్లాడడంలో వీళ్ళు నేర్పరులు. అంటే అవతల వాళ్ళు మెంటాలిటీ ఏంటి, ఎలా మాట్లాడితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, అది స్నేహంలో కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ అలాగా చాలా నేర్పరులు. అలాగే డబ్బు సంపాదన కూడా వీళ్ళకి చాలా చక్కగా వీళ్ళు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా ఎలాంటి వృత్తిలోనైనా సరే రాణిస్తారు ఈ రోజుల్లో. ఇది అదేని కాదు, కళల్లో నిష్ణాతులై ఉంటారు, రాజకీయాల్లో నిష్ణాతులై ఉంటారు, అందరికీ తల్లో నాలుకలా ఉంటారు, అందరికీ అజాతశత్రువులాగా శత్రుత్వం లేకుండా అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోతూ అది ఎంత వాగ్దాటి కూడా చాలా చక్కగా ఉంటుంది. మాటలతో అందరినీ ఆకర్షించుకుంటారు, జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రకమైన లక్షణాలతో పాటు అందుకని ప్రజలు వీళ్ళ మీద అత్యంత అభిమానాన్ని చూపిస్తూ కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది. అంటే ఆధ్యాత్మికత మీద మాత్రం వీళ్ళ దృష్టి చాలా అధికంగా ఉంటుంది. అంటే ఒక గురువుని ఒక ఆధ్యాత్మికతని నమ్మి దాని పరంగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు చాలా ఇది చేస్తారు. ఫస్ట్ పాయింట్ అంటే తొందరగా విశ్వసిస్తే మాత్రం చాలా గుడ్డిగా నమ్మి వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళిపోతారు. తీవ్రమైన ఆలోచనలు కూడా వీళ్ళకి మనసులో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, రైటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా అంతేకాకుండా వీళ్ళకి అనుకోని భయాలు అలాంటి మనసులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళెప్పుడు భవిష్యత్తు గురించి కానీ గతం గురించి కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ రకమైన తత్వాన్ని కనుక పట్టుదలున్నా ధైర్యవంతుల్లా కనబడుతున్నా తెలియని పిరికితనం అనేది ఉంటుంది. ఎప్పుడు ఫ్యూచర్ గురించి అయిపోయిన దాని గురించి ఆలోచించడాన్ని ఒంటరిగా ఉంటే ఊహాలోకాల్లో ఎక్కువ విహరిస్తూ ఉంటారు. అంటే ఇమాజినేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఆధ్యాత్మికతని దైవబలాన్ని పెంచుకుంటూ ముందుకు కనుక పెడితే వీరి జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి వాగ్దాటి కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి కుటుంబ జీవితం ఉంటుంది, మంచి స్నేహితులు ఉంటారు, కుటుంబంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలా ఉన్నా కూడా కొన్నిసార్లు వీళ్ళకి అప్పుడప్పుడు ఎందుకో వెక్స్ అయిపోయినట్టయిపోయి విడిగా ఉంటే బాగుండు, మెంటల్ కొంతసేపు నన్ను ఫ్రీగా వదిలేస్తే బాగుండు అనుకునే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు ఒక్కటి మాత్రం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక అలవాటుకి లోన్ అయితే మాత్రం దాన్ని వదలడం కష్టం కనుక ఎలాంటి అలవాట్లకి లోను కాకుండా వీళ్ళంతవరకు వాళ్ళని వాళ్ళు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని ఏదైనా ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు 1000 రకాలుగా ఆలోచించి వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆలోచనని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో అన్నీ సాధించగలుగుతారు. నమస్కారం.